IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. లైఫ్ స్టైల్ కంపల్సరీగా మార్చుకోవాల్సిందే అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? మనకు తెలుసు, ముందు మనకు ఉపయోగపడాలి లైఫ్ స్టైల్, పక్క వాళ్ళకు ఉపయోగపడేటువంటిది కాదు. మన ఇంట్లో మనల్ని అందరూ చీదరించుకుంటున్నారనుకో, తొందరగానే లేయవు, 10 గంటలకు లేస్తావు, ఎప్పుడు స్నానం తొందరగానే చేయవు, ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటావు, వాళ్ళకి వీళ్ళకు చాటింగ్ చేస్తుంటావు. ఇది మంచి లైఫ్ స్టైలా చెప్పండి? మనకు ఉపయోగపడని మన పక్క వాళ్ళకు కూడా చాలా కష్టపెట్టేటువంటి లైఫ్ స్టైల్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, బాగా గుర్తుంచుకోండి, నడక అనేటువంటిది క్యాలరీస్ తగ్గించుకోవడం కోసమే కాదు, నడక ముందుకు వెళ్ళేలా మనకు ఒక యాటిట్యూడ్ని పెంచుతుంది, అంతే కదా. నడక ఎప్పుడు ఎట్లా వెళ్తాం? ముందుకు పోతాం, వెనక్కి పోం. కాబట్టి నడిచేటప్పుడు ఏం చేయాలంటే చాలా కాన్ఫిడెంట్గా, బాగా చక్కగా ఆకాశం వైపు కొద్దిగా చూస్తూ, బాగా చేతులు కదుపుతూ ముందుకు వెళ్తున్నప్పుడు నా జీవితంలో ముందుకు వెళ్తున్నాను, నా లక్ష్యాన్ని సాధిస్తాను, దేన్నైనా సొంతం చేసుకోగలుగుతాను అని వాకింగ్ చేయండి. ఏదో పక్కన పెట్టుకొని అమ్మలక్క కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఏదో చేయడం కాదు, భక్తిపూర్వకంగా. అందుకంటారు దేవాలయంలోకి వెళ్తాం, నిజంగా దేవుడు ఉంటాడు అక్కడ? దేవుడు అంతటా ఉన్నాడు కదా, విగ్రహంలోనే ఉంటాడా? కానీ విగ్రహంలో ఉన్నాడని మనసు నిగ్రహించుకొని మనం చాలా విషయాలు చెప్పుకోవడం లేదు. అట్లే ఏ పని చేస్తున్నా, స్నానం చేస్తున్నప్పుడు మీలో ఉన్న మురికంతా వెళ్ళిపోతున్నట్టు అనుకోండి, భావించండి. టాయిలెట్కి వెళ్ళారు, లెట్రిన్కి వెళ్ళారు, నాలో చెత్తనంతా వదులుతున్నాను, నాట్ ఓన్లీ షిట్ కాదు, చెత్తనంతా వదులుతున్నాను, చెత్తలైన ఆలోచనలంతా వదులుతున్నాను అని అనుకోండి. ఎప్పుడు సర్వెంట్ మెయిడ్కే, అంటే పనిచేసే ఆవిడకే మీరు బాత్రూంలు క్లీన్ చేయడం కాకుండా మీరు క్లీన్ చేయండి వారానికి ఒకసారి. చేస్తున్నప్పుడు ఇలా అనుకోండి, నా జీవితంలో నుంచి నేను చెత్తనంతా క్లీన్ చేసుకుంటున్నాను, అలా భావించండి. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీరు కంట్రోల్ డిలీట్ కొడుతున్నారు, ఆ కంట్రోల్ డిలీట్ ఎలాగో కొట్టాల్సిందే. సెల్ ఫోన్లో ఉన్నటువంటి స్పామ్ అంతా కూడా అన్నింటిని తీసేయాల్సిందే. మీరేం చేయాలి? అప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి చెత్తనంతా వదిలేస్తున్నాను అని భావించండి. రాయిని దేవునిలాగా చూసినప్పుడు మన జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా గొప్ప గొప్పగా చూడలేము. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే జీవితంలో మళ్ళీ స్పెషల్గా ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు, దేన్నో నమ్మాల్సినటువంటి అవసరం లేదు, ఏదో పెద్ద పెద్దవి పాటించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకే మనం జోడిస్తే ఏమవుతుందంటే జీవితం అబ్నార్మల్ నుంచి నార్మల్కి వస్తుంది. నేను అనేది ఏదో ముసలితనాన్ని జయించండి, ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండండి, మీ ప్రతాపం చూపించండి అనడం లేదు నేను. మీరు త్వరగా ముసలి వాళ్ళు కావద్దండి. త్వరగా ముసలి వాళ్ళు అవుతుంటే ఏమవుతుందో తెలుసా? త్వరగా చస్తారు. చేయాల్సిన పనులు చేయకుండా చస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంట్లో వాళ్ళకు దుఃఖము. మీ పనులు చేయకపోతే ఆత్మ ఘోషిస్తుందా లేదా? కానీ మన వాట్సాప్లో రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం, ఆత్మకు శాంతి కలుగగాక. ఎక్కడ ఆత్మకు శాంతి అవుతుంది? సగం సగం పనులు చేస్తే మళ్ళీ రాదా? పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? పని పూర్తిగా చెయ్యి అంటుంది. నేను అంటాను, ఈ యాంటీ ఏజింగ్ కానీ గ్రేస్ఫుల్ ఏజింగ్ విత్ పర్పస్ఫుల్ లివింగ్, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి జీవితానికి. ఎంత కదా, ఇంత అందమైన శరీరం ఉంది, పొరపాట్ల మీ కాలు పోయిందనుకోండి ఏమవుతుంది పరిస్థితి? గుండె పనిచేయడంలా ఏమవుతుంది పరిస్థితి? అంతేందుకు చిన్న శ్వాస ఆడడం లేదు, ఏమవుతుంది పరిస్థితి? ఇంత పెద్ద శరీరం ఇంతమంది చేత, బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడతావు, ఎంత బాగా చేస్తావు, సర్జరీ డాక్టర్ హరి అన్న వాళ్ళు కూడా తొందరగా లేపేయండి, ఇంకా చాలు, ఇంకా ఇంట్లో చాలు, బయట శ్మశానానికి పంపించండి అంటారు అన్నట్టు. చీదరించుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళే. 10 రోజులు పెట్టుకుంటారు చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే ఉన్న వాటి విలువ తెలుసుకోవాలి. యాంటీ ఏజింగ్ ఏం చెప్తుందంటే ఉన్నది వాడుకోవాలి, యూజ్ ఇట్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అంటారు. ఇవి చాలా మంచిగా మాట్లాడుతుంది అనుకున్నాం, మంచి యాంకరింగ్ చేస్తాం అనుకున్నాం, కానీ 10 రోజుల నుంచి సరిగా యాంకరింగ్ చేయడంలా ఏమవుతుంది ఈమె జాబు? ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా, నేను మంచి క్రికెటర్, ఎన్నో సెంచరీలు చేశాను, కానీ వరల్డ్ కప్లో వచ్చేసి వరుసగా ఆ మ్యాచ్లలో అన్నింటిలో ఓడిపోతున్నాను అనుకోండి, ఏమవుతుంది? బూతులు తిడతారు నన్ను. అట్లే సర్జరీ చేస్తున్నాను, సర్జరీ మంచి సర్జన్ నేను, కానీ వరుసగా 100 మంది చంపేశాను, ఏమవుతుంది పరిస్థితి? 100 మంది వరకు ఉంచారు కదా, లేపేస్తారు నన్ను, జాబ్ తీసేస్తారు, చేస్తారు. అందుకే నువ్వు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి. ఎవరి లైమ్ లైట్లో అంటే నీ లైమ్ లైట్లో ఉండాలి. ఈ లైమ్ లైట్లో లేకపోవడమే త్వరగా ముసలితనాన్ని సృష్టిస్తుంది.